ఆడవిల్లాలెడితే అందరెడతారు నాదా అందరెడతారు నాదో అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉన్న కాడ మిమ్మల్ని ఎవరికంటారు ఎందుకురికి వస్తారు మీద వాడి అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉన్న కాడ అన్నలు ఉండాలయ్యా అన్నలు లేని చెల్లెళ్ళ బతుకు వట్టి కట్టే సందం రాదో అవ చెల్లెళ్ళు లేని అన్నల బతుకు చేతి కట్టే సందం అంటారయ్యా మొగోడిని కొట్టోడు అని ఎవరన్నారు నాదా ఆడవి పొంద మోస్తుంది అని కొట్టిందే ఆడవి మొయ్యదయ్యా నేను కొట్టు నిందే రాదా నేను మొయ్యాలేను పొంద మోస్తానాదో నాదా నేను కొట్టు నింద మొయ్యలేను నేను పొందగిన మోస్తగాని కొట్టు నింద మొయ్యలేరు నాదా మరి భార్య భర్తలు కలిసినాదో ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా నీకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా నువ్వే పాడుదాం పాంచమని ఎవరు అడిగారు నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అని ఏ తల్లైనా అడుగుతాడు ఏ తండ్రి అయినా అడుగుతాడయ్యా లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు లేని పిల్లల పేరట్లా చెప్పుదాము మనకు కొడుకుల బిడ్డలు కావాలే నాదు అని భర్త ప్రాణాల కాడ ఓ దేవుడా భార్య ఊరికి రాజు నాగలక్ష్మి మనకు కొడుకులు కావాలి నాదా ఓ రాదా బిడ్డలు కావాలయ్యా ఓరా నాగలక్ష్మి దేవి కొడుకులో అని బిడ్డలో అని భూమి కొట్టి భూమి లేపుతానమమ్మా మనకు ఒక్క కొడుకు ఉన్నా మనం కాలం చేస్తే ఆ కొడుకు ఉంటే బామా ముందు నడిచి వెళ్ళ దానం చేసుకుంటారు అన్నవమ్మా ఒక్క బిడ్డ ఉన్నా చిన్ననాడు బిడ్డ చిన్నదిగా బిడ్డ పెద్దదిగా బిడ్డ ఆడవిల్ల బామా తోటకూర అన్నరు ఆడవిల్ల 2 వంశాలు 2 గోత్రాలు ఎత్తి ఏ ఊరికన్నా ఇచ్చినాడు గా బిడ్డ మనం మంచాల పడ్డనాడు ఈ జీవికి ఇంకో జీవి తోడన్నారమ్మా ఓ నానరావే తల్లి నీ ప్రాణం ఎట్టుండదే అని పెరిగన్నం సర్ది బట్టి కచ్చి మన చుట్టూ తిరిగి మన బిడ్డ మనకు అన్నం వినిపించేదమ్మా అదే కాకుండా మనం కాలం వేసినాడు బాబా మనం కాలం అయిన బదులావు మన బిడ్డ గెలికైతే తన పనక చాలా వెనక భర్తనెంబరి పెట్టుకొని అది ఒక కన్న పిల్లల సంకలేసుకొని 7 వాడాలెల్లా బిడ్డగాడు బాబా మన పాట బాబా ఆడుకుంటా వచ్చే బాబా 7 వాడలెల్లా వేసుకుంటా వచ్చిన్నాడు అనాల బిడ్డని అది ఒక కన్న చూసిన వాళ్ళు ఏడతారమ్మా బామా నాగలక్ష్మీదేవి కొడుకులో బిడ్డలు అన్న బామా పుట్టని పిల్లలు కదా మరి అందుకే అన్నారు ఏ ఊరి వేరే ఏ పల్లెకు వేరా ధనముతో ఎంతున్నది డబ్బు ఎంతున్నది అని ధనం ఎంతున్నది డబ్బు ఎంతున్నది అని ఏ మానవుడు అడగడు ₹1 ఉంటే కొబ్బలే ఉంటాయి గాని తక్కడు బంగారం ఉన్న టంకు పెట్టెలే ఉంటది గాని
అవ్వా నీ ప్రాణం ఎట్లున్నదని ఏ బంగారం మాట్లాడబోదు. కొడుకులు అంటారు. మరి అటువంటి కనుక నీ పాపం చేస్తే ఫలము కాదు, పరమాత్మ ఇయ్యాలి, ఫలము కలగాలి. చెట్టు కాసిన కాయలా పడక తెంపుకొచ్చి నీ ఊళ్ళో పెట్టి మన కొడుకులందున చేసిన బొమ్మలాయ పడ తెచ్చి నీ ఊళ్ళో పెట్టి మన బిడ్డలందున భగవంతుడు ఇయ్యని ఫలం నేనేం చెయ్యగలనే బామా. అయ్యో నాదా ఓ నాదా వరభూపతి రాజా నాదా ఈ ఊళ్ళో ఉన్న ప్రజల బిడ్డలు అన్నావు, ఈ ఊళ్ళో ఉన్న ప్రజల కొడుకులు అన్నవయ్యా. నాదా పట్నం మీది ప్రజల కొడుకులు ఎట్లయితారు, పట్నం మీది ప్రజల బిడ్డలు ఎట్లయితారు అయ్యా. కోటి వరాలు ఓసిన కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలు ఓసినాలు నోడు కొడుకు కాదయ్యా. మనము దేవానా దేవతల పూజలు చేసేనాలా, కొడుకుల బిడ్డల వరము తెచ్చుకున్నా. కట్టవయ్యా నాగబంధు కట్టవయ్యా ఇళ్ళ ఉన్నతనము పల్లెల వెలిగినాడు. భార్య భర్తలు మాత్రమనేవి తయారై భగవంతుడు పూజలకి వెళ్ళిపోరావా అని అమ్మా రామ 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 దేవ రామ 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 భార్య భర్తలైన బయలు వెళ్ళిండు దేవ భార్య భర్తలైన వాడలైనా వెళ్ళినారు వారి వేదాలే అమ్మ ఊరంటూ వాసినారు ఉల్లి తోటాలే వాళ్ళు ఊరంటూ వాసినారు మాలంటూ వాసినారు మల్ల తోటాలే వాళ్ళు మాలంటూ వాసినారు గడికోడు వెళ్ళి గామ గురువు దాటి చెట్టు రాళ్ళ గుంట దాటి దేవుని ఊరు పెడం దాటి అమ్మ అద్దోనా పడివిలోన ఓత ఉన్నారు వాళ్ళు అద్దాలా పడినవరా ఎల్లగున్నారవుతున్నాయిరా దేవుడంటారా వాళ్ళు ఎల్లగున్నారవుతున్నాయిరా నల్లగున్నారవుతున్నాయిరా అమ్మ నల్లగున్నారవుతున్నాయిరా నడవంచిరా వాళ్ళు నల్లగున్నారవుతున్నాయిరా ఇల్లు దాకా నోమి ఢిల్లులో పడి సొమ్ము ఎత్తి కాసు దాకా నోమి కాసు లోపల కై మూత కలిపి వెయ్యి దాకా నోమి వెయ్యి కాసు గడుగుతున్నారమ్మ అమ్మ దేవతూల పూజలైనా దెయ్యవట్టేరా వాళ్ళు దేవుల పూజలైనా కరణోనా దేవుడైనా అలా చెప్పాడే అమ్మ కరణోనా దేవుడైనా కరణోన దేవుడు కలియప్పది లేడు మధులోన దేవుడు మాడి చెప్పబాయనమ్మ
లోపల కైముద్ద కలిపిండు. పెయ్యదాకా నువ్వు పెయ్య కాళ్ళు కడిగినా ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పలేదు, లేదన్న దేవుడు లేదని చెప్పలేదు. అయ్యో భగవంతా, ఎవరి అనే పాపం మేమేమో చేస్తున్నావు భగవంతా, ఇక నాకెన్నడు వెళ్ళారో, మేము పూజల గది వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఏ దేవుడు నాకు పరమోడి గట్ట పాయనే దేవుడా, అది ఎడలేని దుఃఖాలు ఎంబడచ్చి ఆ తల్లి నాగలక్ష్మీదేవి, నాద రావే నాదా నాద ప్రాణనాదా, నాద రావే నాదా నాద ప్రాణనాదా, అడవిలో నా మనము అడవిలో నా మనము మనం వచ్చినవయ్యా, ఇక దేవుడు రాలే పరమోడి గట్టలే, అట్టి చేతులతోటి ఇంటికి రానయ్యా, నీ కల్లా కాడా నీ కల్లా కాడా నా ప్రాణమి, అట్టి చేతులతోటి నేను ఇంటికి వచ్చే, కొట్టుది కొట్టు రాని కొట్టుది కొట్టు రాని ప్రజలంటారు నాదా, నాలో అట్టి చేతులతోటి నేను ఇంటికి అంటే రాదా, మన ఊళ్ళో లోకులు అంటారయ్యా, బాయి ముయ్యమ్మకుడున్నది చెరువు ముయ్యమ్మకుడున్నది కానీ నరులోకులు నోరు ముయ్యడానికి మొక్కుడు లేదు రాదా, ఆయన పుయ్యని చెట్టు ఉండేందుకు లేకెందుకు, నిండను పడ్డని తెర ఉండేందుకు లేకెందుకు, కనిపించలేని ఆడు భూమి మీద ఎడతామంటారే నాను, ఈ హద్దు కాని నాలా ఇంటికి రానయ్యా, నా ప్రాణం తీసి నువ్వు ఇంటికి పోయి మారులగ్గవాడు, నువ్వు మారులగ్గవాడు మళ్ళా పెళ్లి చేసుకో, మళ్ళా పెళ్లి చేసుకుంటే మళ్ళా వచ్చింది కొడుకుల గంటది బిడ్డల గంటది, ఎత్తుకొని సంబరపడు పుట్టిన పిల్లల ముద్దాడు గాని ఈ కొట్టు నింద నేను మొయ్యలేను, అవుతాయి 6 నెలలు బతికింది క్రియ, కాకై కలకాలం బతికింది క్రియ కాదు, నందయ్య 4 ఏళ్ళు బతికింది క్రియ, పండయ్య 10 ఏళ్ళు బతికింది క్రియ కాదయ్యా, తల్లి భర్త కాళ్ళ కాడా తల్లి ఒరిగినది, నా ప్రాణం నాదా, నా ప్రాణము దిగి నన్ను చంపునాదా, నా ప్రాణం నీ పాదాల కాడ నా తల వంచుతారా, నీ చేతులున్న ఆయుధం తోటి నా ప్రాణం ఇవన్నవమ్మా, అయ్య బాబా నాయ బాబా నా భార్య, అయ్య బాబా నాయ బాబా నా భార్య, బాబు నీ అవ్వయ్య రాజులు నా అవ్వయ్య రాజులు మనకు చిన్ననాడు బొమ్మల పెళ్లి చేసినట్టు పెళ్లి చేసినమ్మా, బామా ఒకనాడు చెయ్యెత్తి దెబ్బ కొట్టలేదు, ఎంగిల్లోట మాట లేదు, ఎడమ చేత కొట్టలేదమ్మా, బామా నీ ప్రాణం తీసి కాదే ఓ బాబో, మారు పెళ్లి ఆడు అన్నా మాట నోటికెట్ల వచ్చనమ్మా ఓ బామా, నేను కట్టుకున్న వాడే కాసాయి వాడిని కాదమ్మా, నా చేతులున్న చంద్రవాయువు తోటి
నీ తలగొట్టి మానుకోని మన నగర వెళ్ళిపోయి మారులగ్గవాడు కొడుకుల బిడ్డలు కనవన్నవమ్మా ఇక బామరావే బామా నాగలక్ష్మీదేవి ఒక్కవేళ బామా నీ ప్రాణం తింటే నేను మళ్ళా ఎట్లా పోయి నా ముఖం చూపించాలే అదే చంద్రవాయుధం తోటి నా ఎదలోన కటిక నాటిపోని నీ పాదాల కాడ నా ప్రాణం తీసుకుంటారమ్మా బామరావే బామా నాగలక్ష్మీదేవి ఇక కొడుకులన్న మాట బిడ్డలన్న మాట ఇక మాట వరసి బామా బామా నాగలక్ష్మీదేవి అందరు కొడుకుల కన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డల కన్నోళ్ళే ఉన్నారా కానీ కొట్టువాళ్ళు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొట్టువాళ్ళు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బామా నూరు సల్లగా ఉంటే ఊరంతా చుట్టాలే అన్నారు మన కొడుకుల బిడ్డలో బాధపడతారు తిరిగిలో నడిచిన నరలోకము ఎందుకు దేవుడు సరళ పడమాట చెప్పని బాబా నాగలక్ష్మి మన లలాట వందు ఆ భగవంతుడు సంతానం లేదని రాయవచ్చు దానికి నువ్వేం చేయనున్నా నేనేం చేయనున్నా బాబా మనకోని మన మేడలకు వెళ్ళిపోతే ఊళ్ళో ఉన్న ప్రజలే మన కొడుకులు అనుకుందాం ఊళ్ళో ఉన్న ప్రజలే మన బిడ్డలు అనుకుందాం బాబా మనం ధనం తిన్న వాళ్ళు మనల్ని దానం చేసుకుంటారు నీ ప్రాణం నేను ఎందుకు తీయాలి నేను పోయి మళ్ళా మన లగ్గం ఎందుకు ఆడాలమ్మా నాదా కన్న నీళ్ళు ఉడిసి నన్ను ఓదార్చను కొడుకులు బిడ్డలు నేను బాధపడదు ప్రజలే బిడ్డలు ఇంటికి పోదాం రమ్మంటే అప్పుడు ఆ తల్లి అటువంటి సల్లిళ్ళ కుండోల సల్లబడ్డది నాదా ఇంటికి పోదాం రమ్మన్నమయ్యా మనం ఇంటికి పోదాం అనుకోని అటువంటి ఆ భార్య భర్తలు బండిలోన కూర్చుంది ఆ తల్లి బాధపడుకుంటా బండిలోన కూర్చున్నది ముందు భర్త వెనుక భార్య భర్తలు వెనుకకు మర్రి సురగల్ల దేవతల పూయలు వేసి వెనుకకు మర్రి వాళ్ళు వచ్చే తోవలోన రామ రామ వాళ్ళు వచ్చే తోవలోన రామ రామ ఎదురుగడ్డ మరి పుల్లు కోపురాలు ఓ బందుకు పుట్ట ఓ బందుకు వడవండి సముద్రం ఉన్నదమ్మా పుట్టను కర్లాలు బండల్లా పవయ్య బండి ఆపు అన్న నాదా అక్కడ పుట్టగానే పడతాను ఆడున్నది పుట్ట బాగానే పెద్దగా ఉన్నది కళ్ళ దొరుకున్నది కారునల్ల పుట్ట మరి కన్నె కోగుల పుట్ట ఆ పుట్ట వీర పూయలు వేద్దాం ఏ భగవంతుడు అన్నటువంటి ఏ దేవుడున్న వచ్చి మనకు పలమోడి కడుతున్నావు పుట్టకాడికి వెళ్ళి పొలం పట్టుకొని ఇంటికి పోదాం లేకపోతే అదే పుట్ట మీద శిరస్సు కింది పెట్టి సిరిప్రాదం మీదికి పెట్టి భగవంతుని వేడుకుందాం ఏ దేవుడు రాడు చూడు ఆ పుట్ట కన్నులకి వెళ్ళి నాగసర్పం వచ్చి మన కాటేసిన అట్లన్న మన ప్రాణం పోతుంది మనకి ఏ బాధ ఉండదు అనుకోని భార్య భర్తలు సమేతులు ధన పుట్టగాడికి వచ్చింది ఇక పుట్టగాడికి వచ్చిండ్రు ఇక పుట్టగాడ ఆ పుట్టగాడికి వచ్చి
సుందార పుట్టను శుద్ధి చేసిండ్రు గంధార పుట్టను అటువంటి గడిగొప్పిండ్రు మరి అటువంటి పందు మండారి పారవోసి ఎదురు బండారి ఎదురు పోసి 10 ఏళ్ల పప్పది పట్టి 5 ఏళ్ల హారతి పట్టి పూజకు తగిన పూలమాలను పుట్ట మీద పెట్టి భగవంతుణ్ణి వేడుకుందామని భార్య భర్తలైన తండ్రి జంగమయ్యా నాగన్నారా నా తండ్రి రారా నా మాట నా తండ్రి రారా నా మాట అడిగినవా మమగా నారా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ యమున వాడలో వెలిసిన దేవ రాజేశ్వర రావా నీ పూజల సేవలు చేసినమయ్యా రాజేశ్వరా లేరో ఎర్రని బాసులెక్కి యమనవాడకు చేరుకున్నాము గుండముల స్నానం వేసి నీ గుడిలో పూజ కట్టినము ఎర్రని బాసులు ఎక్కి యమనవాడకు చేరుకున్నాము గుండములో నా స్నానం వేసి నీ గుడిలో నా పూజ కట్టినము ఉండగట్టులో వెలిసిన దేవ ఆంజనేయుడా రారా నీ పూజల సేవలు చేసినమయ్యా ఆంజనేయుడా లేరో అయ్యో రామగిరి బేగంపేట రామగిరి కిల్లా మీద రౌతువాయి తెలిసినవయ్యా కోరుకున్న వాళ్ళకు తండ్రి కొడుకులను ఓడి గడతాము అడిగిన వారికి తండ్రి ఆడవిల్ల ఓడి గడతాము అయ్యో హైలమూరిలో వెలిసిన దేవ మల్లికార్జున రావా నీ పూజల సేవలు చేసినమయ్యా మల్లికార్జున లేవా ఎదురు పట్టాలు వేసి నిన్నేరుకుంటాము తండ్రి నమో వెంకటేశ నమో తిరుమలేశ అయ్యో శ్రీ శ్రీనివాస ఓ సిద్ధిరాజా మేడారములో వెలిసిన దేవ సంభవాసారమ్మా నీ పూజల సేవలు చేసినమయ్యా మేడారము సమ్మవ్వా ములుగు జిల్లా నీవి తల్లి తాడవాయి మండలమమ్మ పెద్ద బిడ్డ సారాలమ్మ చిన్న బిడ్డ నాగూరమ్మ ములుగ చెట్టు వనమూలాట ముడుముల్ల సీరేలాట జారు బండాలాట జంపన్న బాబుల తల్లి ఎత్తు బెల్లాలు ఎత్తు ఆటాలే తల్లి కోరుకున్న వాళ్ళకేమో కొడుకులాను ఓడి కడతాము నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీ శ్రీనివాస ఓ సిద్ధిరాజా భగవంత ఎక్కడవు తండ్రి 10 ఏళ్ల పబ్బది బట్టి 5 ఏళ్ల హారతి బట్టి ఎప్పుడు పూజలు చేస్తున్నారో పూజలు చేస్తుంటే ఊగని గంటలు ఊగుతున్నాయి 3 గంటలు మోగుతున్నాయి బిందు కావరి కప్పుతున్నది బిందుల వర్షం గుర్తున్నది